ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु సాక్షాత్కార పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః లోకమాతృ పార్వతీ పరమశివం హరి ఓం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గుర్తింపు అంటే తెచ్చిన వ్యక్తి, మన తెలుగుడుగా గర్వించే విధాలుగా వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ అంబానీ అంటే రామోజీరావు గారు. ఎందుకంటే ఒక పచ్చళ్ళ వ్యాపారము, ఒక పేపర్ బాయ్ నుంచి మొదలుపెట్టి ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యం స్థాపించినాడు ఆయన. ఎంతో కఠోర శ్రమ చేసి ఎన్నో ఏళ్ళ ఫలితం అది, ఊక రాందన్నది. కానీ భగవంతుడు ఎవరిదాన్ని నేర్పిస్తాడు అనమాట. ఇంకోటి చాలా విమర్శలు కూడా వచ్చినాయి ఆయన మీద. ఆయన జార్జి రెడ్డి అనే బినామీ, అంటే జార్జి రెడ్డి ఏం కష్టపడలే. ఇంతకుముందు చాలామంది నాయకులు, అప్పుడు దేశ అగ్ర నాయకులు, అందరు నాయకులు ఆయన మీద బినామీని పెట్టి డబ్బులు పెట్టింటే ఆ డబ్బులు ఈయన పేరు మీద రాసి ఆయన ఏమి తినిపోలే. ఇప్పుడు పోయేటప్పుడే మెంటేం కట్టుకోపోలే, మొలతాడు కూడా తీసుకోపోలే. ఈడే వదిలిపోయినాడు కదా రామోజీ ఫిలిం సిటీని. ఇంతమంది ఉద్యోగస్తుల్ని సృష్టించినాడు, ఇంత చేసినాడు. ఎన్నో పత్రికా దాంట్లోన విప్లవాలు తెచ్చినాడు. తర్వాత కళాంజలి వస్త్ర దాంట్లోన రామోజీ ఫిల్మ్స్ సినిమాల గురించి సీరియళ్ళు, ఈటీవీ టెలివిజన్, ఇవన్నీ విప్లవము. ఈటీవీ లేకున్నప్పుడు ఏముంటారు, టీవీ కళనే లేదు. ఈటీవీ దారే సినిమాలు చూపించడం కానీ, రోజుకు ఒక సినిమా, ఇటువంటివన్నీ అన్ని రకాలుగా విప్లవం తెచ్చింది రామోజీరావు. ఇన్ని మంచి పనులు చేసినాడు. కానీ చిట్ ఫండ్స్లోన ఆయనకి బ్యాడ్ నేమ్ తెచ్చినాడు. ఎవరు, మన ఉండవలసి అరుణ్ కుమార్ గారు. ఆయన ఎవరైనా మోసం చేసినాడు, ఎవరైనా చెప్పినారని ఆయన. మీరు ఆయన్ని ఆర్థికంగా అంచాలని రాజశేఖర రెడ్డి గారు చెప్తే నువ్వు చేసిన పని అది. ఇప్పుడు మన సజ్జల గారు ఎట్లా చేస్తారో జగన్ గారికి అట్లా అప్పట్లో మీరంతా చెంచాలన్నమాట. మీరు మేధావులు. ఏం మేధావులు రానైనా మీరు. మన ఆంధ్రలో మనం తొక్కున్నట్లే. ఈరోజు ఆయనకి ఎన్ని తొక్కినా భగవంతుడు పడిపించినా అన్నీ డెవలప్ చేసుకుంటూ పోయా. ఈరోజు ఆయన ఏమన్నా ఎంట కట్టుకుపోయినా మన ఆంధ్రప్రదేశ్ ఈడే వదిలిపెట్టుకోవాల్సిందే కదా. శివునికి కార్లు, ప్యాలెస్లు అన్నీ ఎన్ని కోట్లు, వేల కోట్ల అధిపతి అయినా, చైర్మన్ అయినా, ఆయన ఏమన్నా ఎంట తీసుకుపోయినా ఆయన చేసిన పని గుర్తొస్తుంది, మంచిదనం గుర్తొస్తుంది. ఒకవేళ ఆయన వాళ్ళ సొమ్ము తీసుకున్నా ఆయన ఏం తీసుకోపోలేదు కదా, ఎంతకు రూపాయి కూడా తీసుకోపోలేదు కదా. దోషమేం రాదు. ఇన్ని రోజులు దానికి సెక్యూరిటీగా ఉండి దాన్ని కాపాడి డెవలప్ చేసినాడు. ఇప్పుడు వాళ్ళ వంశం వాళ్ళు తిని కాపాడతారు. ఏం తింటే మంచి 3 పూట్లు తింటాడు, మామూలు దుస్తులు ధరిస్తాడు, కొద్దిగా జల్సా రాయల్ లైఫ్ అనుభవిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఏం తీసుకోపోలేరు కదా మనిషి అనేవాడు. రేపొద్దున ప్రతి ఒక్కరు చేసేది ఇదే కదా మనిషి. అందుకే మనం చేసే కర్మఫలాలు వస్తాయి. ఆయన ఏం చేసినా మంచిగా చేసినాడు అనుకోవాలా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ పారిశ్రామిక అయినా, వేల కోట్ల అధిపతి అయినా, ప్రత్యక్షంగా వేలలోనే ఉద్యోగాలు సృష్టించి పరోక్షంగా లక్షల్లోనే ఉపాధి అవకాశం కల్పించినాడు.